ప్రతి ఒక్కరం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. అందరూ ఏకీభవిద్దాం. మన మనసులన్నీ ప్రభు వైపు తిప్పుదాం. హృదయపూర్వకంగా ఆత్మతో ఆత్మైన దేవుణ్ణి, సత్యముతో సత్యమైన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్నే స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా నా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా శిద్రోను, ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా శిద్రోను, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో
పగలు ఏచేయుందును యేసు రాజాని రే పగలు ఏచేయుందును పరిశుద్ధ పరశు యెహోవా మికాడిస్ ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మికాడిస్ ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా వశేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా వశేను ఆరాధన నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను గ్లోరీ నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం ఆయన సన్నిధి మన మధ్య ఉంచారు ఆయన ఆత్మ సంచారాన్ని మన మధ్య జరిగిస్తూ ఉన్నారు ఆయన ఆ సన్నిధిలో మనమందరము హృదయపూర్వకముగా ప్రార్థన చేద్దాం మనలందరినీ కూడా గడిచిన కాలమంతా కాపాడి మరొక్కసారి ఆయన సన్నిధిలోనికి మనల్ని తీసుకువచ్చారు ఆయన మనంతటా మనం రాలేదు కానీ మనలను ఆయన తీసుకువచ్చాడు ఆయన మనల్ని నడిపించాడు ఆయన సన్నిధిలో మనము ఏమి పొందుకోవాలో ఏది విడిచిపెట్టాలో ఆయన మనకి ఏది ఇవ్వబోతున్నాడో మన పరిస్థితులను ఏ విధంగా చక్కపరచబోతున్నాడో మనల్ని
మనల్ని ఏ విధంగా ఆదరించబోతున్నాడో, ఏ విధంగా బలపరచబోతున్నాడో, ప్రభువా నాతో మాట్లాడయ్యా, నీ మెల్లని స్వరం నాకు వినిపించి ప్రభువా నన్ను దర్శించయ్యా, నన్ను బలపరచయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో తోడై ఉన్నారయ్యా, ప్రార్థనలో తోడుగా ఉన్నారు. నేను స్తుతించే విషయంలో, సమర్పించే విషయంలో అయ్యా తోడై ఉన్నారు తండ్రి. ఈ సమయంలో కొంతమంది బిడ్డలు వారి యొక్క సమస్యలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆదరించు నాయన. సార్ ప్రభు శ్యామలైతే చాలా మరి ప్రీతమైన బలహీనతతో రాలేనేమనుకున్నాను, కానీ వచ్చాను, ఇంకా చాలా బలహీనత ఉందని చెప్తున్నాను. స్వస్థపరచయ్యా, నీ వాక్కు ప్రభు బయలు వెళ్ళి అనేకులను బాగు చేసిందని నీ వాక్యం చెప్తోంది. నీ వాక్యము బయలు వెళ్ళి అనేకులను స్వస్థపరిచినట్లుగా, అనేకులను ఆదరించినట్లుగా, అనేకులను బలపరిచినట్లుగా, అనేకులకు మేలు కలగజేయనట్లుగా, ప్రతి ఒక్కరిని దర్శించినట్లు కృపదైసే ప్రభువా నాయన. నీ సంధికి వచ్చినట్టు వారు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ శ్రమల్లో, ఏ బాధల్లో, ఏ ఇబ్బందుల్లో, ఎటువంటి కలవరతలతో, ఎలాంటి యొక్క సమస్యలతో నీ సంధికి వచ్చి ఉన్నారో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు కదా ప్రభువా. వారు వచ్చినట్లుగా వారిని పంపించొద్దయ్యా, వారు వచ్చినట్లుగా కాదయ్యా. అయ్యా ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చి పంపించు తండ్రి. బలహీనలను బలపరిచి పంపించు అయ్యా. అనేక సమస్యలతో వారి సమస్యలు పరిష్కారం చూపించి పంపించయ్యా. నెమ్మదితో పంపించయ్యా. మేలు చేసి పంపించు నాయన, బాగు చేసి పంపించు నాయన. అయ్యా నీ సంధికి వచ్చిన ప్రతి ఒక్కరూ గొప్ప తృప్తి కలిగి వెళ్ళటానికి కృప చూపించండి. నీ ఆశీర్వాదంతో వెళ్ళటానికి సహాయం చేయండి ఆయన. అలాగే మోషే వారి చిన్న కుమారుడు ప్రభువా కలిగిన బలహీనతను బట్టి, ఆ పెయిన్ను బట్టి మరి హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో ఉన్నారు ప్రభువా తండ్రి. ఆరోగ్యంతో తీసుకురండి. అలాగే వారి కుమారుడు కూడా పూర్తి స్వస్థతనివ్వండి అయ్యా. అలాగనే ప్రభువా ఎంతోమంది బిడ్డలు ఆయన బలహీనత కలిగి ఉండగా స్వస్థపరుచుతండి, బాగు చేయి నాయన, మేలు చేయి ప్రభువా. అలాగే రూతమ్మ గారు, వారి పెద్దమ్మగారు కుమార్తె సొలోమి చాలా మరి ప్రభువా బలహీనత కలిగి హాస్పిటల్లో ఉన్నారని విన్నాం. స్వస్థపరచయ్యా. వారి బిడ్డ కూడా బలహీనతతో ఉన్నాడని విన్నాం. తల్లి ఒక చోట, బిడ్డ ఒక చోట అన్నట్లు అయ్యా ఆ బిడ్డలను కనికరించి నాయన స్వస్థపరిచి బాగు చేయండి. ఆ రీతిగా ఎవరైతే బలహీనంగా అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరిచయ్యా. ముఖ్యంగా పూర్ణమ్మ గారు ప్రభువ పరిస్థితులు ఎంతో మాకు సహకారంగా ఉండేది, ఎంతో లోటు కనిపిస్తుంది ప్రభువ. అయితే ఆ సహోదరి, ఆ తల్లి ప్రభువా మరి తమ బిడ్డ ఇంటి దగ్గర ఉన్నారు. ఆ బిడ్డను మీరు ముట్టండి, పరిపూర్ణ ఆరోగ్యము స్వస్థతనివ్వండి, విడుదలనివ్వండి, ఆరోగ్యం ఇచ్చి మహిమ తెచ్చుకోమని. ఇదిగో ప్రభువా ఈ సమయంలో కూడా వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని నీ వాక్కు ప్రత్యక్షత, నీ ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించి నీ మెల్లని స్వరం వినిపింపచేసి నిలబడిన నాతోనూ మాట్లాడయ్యా. వినిచున్న వారందరితోనూ మాట్లాడి, అలాగే యూట్యూబ్ ద్వారా అనేకులతో మాట్లాడి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారందరినీ కూడా వారి కుటుంబాలను బలపరిచి ఆశీర్వదించమని, దీవించమని, బలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం బేగా ఏవండి మంచిదమ్మా. అమ్మ రియాక్ట్ అవ్వటానికి కొంచెం ఆలస్యం అవుతుంది కదా మనం. సరే బాగానే ఉన్నాం. మరి మీరు అందరూ చేస్తున్న ప్రార్థనలు బట్టి ఏంటమ్మా ఈ సమయంలో మంచి సమయానికి వచ్చి ఉన్నాం. 9:34 అయింది నా టైం. గంట సేపు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని మనందరము కూడా వాక్యం మీద దృష్టి పెట్టి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. అటు ఇటు తిరగొద్దు. పిల్లలు కొంచెం అల్లరి చేయకుండా చూడండి. మంచి
గురించి మరి వాక్యానికి మనం ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా బైబిల్ ఉన్నట్టు వారు మనం తీసుకుందాం. చూడండి, మనకందరికీ కూడా ఇష్టమైన మాట, మనకందరికీ కూడా నచ్చిన మాట, మన అందరికీ కూడా ఆదరణ కలిగించే మాట చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. యెహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుడు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ మాటలను బట్టి మళ్ళీ అందరినీ కూడా దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం బట్టి చెప్తుంది కదా, యెహోవా ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం అది ఐశ్వర్యాన్ని ఇస్తుందంట. నరుడు కష్టము చేత దానికంటే దీన్ని ఎక్కువ చేసుకోలేరు. అంటే అన్నిటికంటే కూడా ఆశీర్వాదం గొప్పది. దేవుడు నరుని చేసినప్పుడు కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఫలించమని, అభివృద్ధి చెందమని, భూమిని నిండించమని, దాన్ని లోపరుచుకోమని ఈ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడికి కూడా ఇష్టమైంది ఏంటో తెలుసా? ఆయన పిల్లలను ఆశీర్వదించడం. ఆయన పిల్లలు ఏం చేయటం? ఆశీర్వదించడం. కాబట్టి ఆశీర్వాదం అంటే ఏంటి? ఏమండి, ఈరోజు దేవుని వాక్యం బట్టి 2 మాటలు చెప్తాను. ఒకటి ఆశీర్వాదం, రెండోది ఆదాయం. ఆదాయం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? రెండు ఒకటేనా అమ్మా? ఆదాయం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? ప్రైజ్ లార్డ్. చాలామంది ఆదాయం కొరకు మరి ఎదురు చూస్తూ ఉంటారు. మంచిది. ఎందుకంటే ఒక భూమి దున్నుతున్నామంటే ఆదాయం రావాలి, కష్టానికి ఫలంగా కష్టపడుతున్నారంటే ఆదాయం కోసం చూస్తూ ఉంటారు. మంచిది. అలాగనే ఆశీర్వాదానికి చాలామంది ఏంటంటే ఆశీర్వాదం అంటే ఆదాయం లేక ఆస్తి అనుకుంటారు. కాదు. ఏమండి, అలాగనుకుంటే ముఖేష్ అంబానీ కంటే గొప్పవాడు ఎవడు లేడు దేశంలో. ఆస్తి ఉంది కానీ ఆశీర్వాదం లేదు ఆయనకి. ఏమండి, ఆస్తి ఉంది కానీ ఆశీర్వాదం అది క్రీస్తులోనే, అది దేవుళ్ళలోనే మాత్రమే దొరుకుతుందండి. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు అన్యజనులకు కూడా ఏ భేదం లేదు, వాళ్ళకి ఇచ్చేసాడు. ఏమండి, బోర్డు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, బోర్డు ఆదాయం. ఏమండి, రోజుకే కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, ఆదాయం ఉంది వాళ్ళకి, కానీ ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారు, ఇక్కడ అంటున్నాడు యెహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుడు కష్టం చేత దాన్ని ఎక్కువ చేసుకోలేరు అనే మాట రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆశీర్వాదం, ఆదాయం, ఈ రెండు యొక్క సందర్భాలను జ్ఞానం చేసుకుందాం. మొదటగా ఆశీర్వాదం అంటే ఏంటి అనే విషయాన్ని చూద్దాం. ఆశీర్వాదం అనేది మరి ఎలాంటిది, ఎటువంటిది మనం చూద్దామండి. ఎందుకంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాంతో చెప్పిన మాట 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమండి, ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడాడు. చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేస్తాను అంటున్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆశీర్వాదం. నెక్స్ట్ రెండోది చూస్తే ఏమండి, 26వ అధ్యాయం 4వ వచనంలో ఇస్సాకుతో, ఏమండి, అబ్రాహాము కుమారుడు ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ దేశాలన్నీ ఇచ్చి నెరవేర్చి. అమ్మ ఎన్నో వచనం? అదే చదువు.
అది ఈ భూలోకంలో ప్రతి వంశము కూడా నీ సంతానం మూలంగానే ఆశ్రయించబడుతుంది. ఈ మాట అబ్రహాముకి ఇచ్చాడు, ఈ మాట మళ్ళీ కుమారుడైన ఇస్సాకుకి ఇవ్వటం జరిగింది. అలాగే 28వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇక్కడ యాకోబుతో చెప్తాడు దేవుడు. యాకోబుతో చెప్తాడు, నీ సంతానము ఇసుక రేణుల వల్లే అవుతుంది, వ్యాపిస్తావు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ప్రియులారా, గమనించారా? ఏమంటే దేవుడి యొక్క మాట ఎవరైతే వింటారో వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అబ్రహాము దేవుడి మాట విన్నాడు, ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఏమండి, ఇగో నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి కూడా ఆశీర్వాదం తరతరాలు ఉండేది. ఆస్తి ఉండొచ్చు పోవచ్చు. ఆస్తి అనేది కొన్నిసార్లు తాను తను పోద్ది, ఎంత జాగ్రత్తగా కాపాడుకోగలని ఉండదు. ఆశీర్వాదం పోదండి. గమనించారా? ఆశీర్వాదం అనేది తరతరాలకి వెళ్తుంది. నీ తర్వాత నీ బిడ్డలకు, నీ బిడ్డల తర్వాత నీ ఆళ్ళ బిడ్డలకు, వాళ్ళ బిడ్డల తర్వాత ఆ బిడ్డలకు వెళ్తూ ఉంటుంది. ఏమండి, గమనించండి. ప్రజెంట్ మనం దేవుని బిడ్డలుగా ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటూ ఉండాలి. అంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఆలోచన చేయగలిగితే ఇక్కడ చూస్తే ఇదే యాకోబుని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 32వ అధ్యాయము 26వ వచనం చూద్దామా? 32వ అధ్యాయం 20. తెల్లవారుసున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు అది ఇక్కడ యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు ఎబ్బోకు రేపు దగ్గర. పిల్లరా, యాకోబు తన యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ చేత తన మేనమామ గారింటికి పంపించబడ్డాడు, అక్కడ జరిగిన సంఘటనలను బట్టి. అయితే ఇక్కడ అన్నగారు కసిపట్టాడు తమ్ముడి పైన. వాడు అన్నంత పని చేస్తాడు, వాడు చంపేస్తాడు. ఒక్కరోజున ఇద్దరిని పోగొట్టుకోలేను అని చెప్పి తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉన్నపాటును ఒక చేతికర్ర ఇచ్చి పంపించేశారు. పిల్లరా, గమనించండి. అలా వెళ్ళినట్టు ఆయనకు దారి మధ్యలోనే ఇంత చదివినట్లుగానే ప్రభు ఆయనను దర్శించి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడు. నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. మళ్ళా ఈ దేశకు తిరిగి తీసుకొస్తానని చెప్పాడు. అలా చెప్పిన దేవుడు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ దర్శించాడు. ఈ 20 సంవత్సరాల కాలము కూడా తల్లిదండ్రులకు దూరంగా, ఏవండి, తన జన్మస్థలానికి దూరంగా తన మేనమామ గారి యొక్క ఆధీనంలో ఉన్నాడు. ఈ 20 సంవత్సరాల కాలంలో కొంత ఇంచుమించుల 14 సంవత్సరాలంతా కూడా ఆయన అన్ని పోరాటాలే జరిపోయాయి. ఆ తర్వాత ఉన్న 6 సంవత్సరాలు కూడా దేవుడు ఆయనకు ఏవండి తోడుగా ఉండడం వల్ల దేవుడు ఆయనను అక్కడ సమృద్ధినిచ్చాడు. అయినప్పటికీ అక్కడ ఉండడానికి ఇష్టపడతలేదు ఆయన. తిరిగి నా ప్రాంతం వెళ్ళిపోవాలి, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి, నా తల్లిదండ్రుల నుండి ప్రాంతానికి వెళ్ళిపోవాలి, నేను పుట్టిన ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి పడుతుంటే ఆయన ఇల్లిచ్చి పట్టట్లేదు. ఆయన వెళ్ళటానికి అవకాశాలు ఇవ్వట్లేదు, ద్వారాలు మూసేస్తున్నాడు. కాబట్టి అవసరం జీతం పెంచుతానంటున్నాడు కానీ వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు. ఒక రోజున దేవుడు మాట్లాడాడు, ఇదిగో నేను బేతేలు దేవుణ్ణి, నీతో మాట్లాడుతున్నాను, నూనె పోసావు కదా, రాయి నిలబెట్టావు కదా, ఆ దేవుడు మాట్లాడుతున్నాను పద అని అన్నాడు. అప్పుడు ధైర్యం వచ్చింది. అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ కుదరట్లేదు. ఇంకా గట్టిగా అడిగితే నువ్వు ఒక్కడ పో, నీ భార్య బిడ్డలు, మా సంతానం, మా పిల్లలు అవన్నీ విడిచిపెట్టి నువ్వే ఎలాగొచ్చావో అలాగే పో అంటాడేమో అని చెప్పి తెగించలేకపోయాడు. ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో తన యొక్క రాహేలు లేయకు కూడా కౌరు పంపించాడు. ఇది పొలంలో ఉన్నాడు గొర్రెల దగ్గర, అక్కడ మాట్లాడాడు దేవుడు, ఇంటికి కౌరు పంపించాడు. ఇక నా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను వచ్చేయమంటున్నాడు, వెళ్ళిపోదాం. మీరేమంటారంటే వాళ్ళు అన్నారు, మేము కూడా అందుకు సిద్ధమే,
ఎందుకంటే మా నాన్న మా బ్రదర్స్ కూడా నిన్న మొన్నలా లేరు. వారి ముఖాల్లో తేడా కనపడుతుంది. మమ్మల్ని అన్యులా చూస్తున్నారు. మేము కూడా నీతో వచ్చేస్తాం పద అనుకున్నారు. ఉన్నపాటున బయలుదేరిపోయారు. తన భార్యలు, తన బిడ్డలు, తన యొక్క గొర్రె మందలు, మేక మందలు, పశువు మందలు, పనివాళ్ళు, దాసులు, దాసీలతో గొప్ప మంద బయలుదేరిందండి. యాకోబు గారు మామయ్య గారు లాబాన్ గారు లేరు. ఆయన గొర్రెల కాడికి వెళ్ళాడు. ఆయన ఆ బొచ్చు కత్తిరించే ఆ దినాలు అవి పండగ దినాలుగా చేసుకుంటారు. ఆ కారణంగా వెళ్ళాడు. అక్కడ లేడు, ఇంటికాడ లేడు. కాబట్టి ఇంటి నుంచి బయలుదేరిపోయారు. బయలుదేరిపోయిన తర్వాత 3-4 రోజులకి వచ్చినప్పటికీ లేడు. చాలా కోపం వచ్చేసింది. ఇల్లంతా బోరు మంది ఒకేసారి. కాబట్టి అలా శాతం అనుకోలేదు అనుకున్నాడు. ఏమైనా సరే వెనక్కి తీసుకొద్దాం, లేదంటే వేసేద్దాం ఏమండి అన్నట్టుగా మరి అతడు బయలుదేరాడు. దారికి మరికి వచ్చినప్పటికే దేవుడు ఆయనతో మాట్లాడతాడు. నేను యాకోబు దేవుణ్ణి, జాగ్రత్త, యాకోబుతో నువ్వు ఏం మాట్లాడినా జాగ్రత్త అని చెప్పగానే ఒకేసారి ఆయనకి భయం వేసింది. ఇక సమాధానంతో మాట్లాడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది తన అన్న దగ్గర నుంచి వచ్చేసి. అసలు ఆ అన్నగారికి ఆ రోజుల్లో చాలా కోపం, నన్ను చంపేయాలని. ఇప్పుడు ఎలాగున్నాడో తెలుసుకుందాం అని చెప్పి తన దాసుల్లో ఏమండి ఒకడో ఇద్దరిచ్చి ఒకసారి మా అన్నగారి దగ్గరికి వెళ్ళి ఇలా మీ తమ్ముడు గారు వస్తున్నారు అని చెప్పి చెప్పరా అని చెప్పేసేసి అని కౌరు పంపించారు. సమాధానంతో కౌరు పంపించాడు. ఈ మాటను కానీ అగ్ని మీద గుగ్గులమైపోయాడు ఆయన. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను 20 సంవత్సరాలుగా, దొరికాడు ఇప్పుడు. వాడు ఏమాత్రం విడిచిపెట్టను, వాడు ముక్కలుగా నరికేద్దాం అని చెప్పి 400 మందిని సిద్ధపరుచుకున్నాడు అండి. ఎంతమందిని? 400 మందిని సిద్ధపరుచుకున్నాడు. ఈ 400 మందితో బయలుదేరి వస్తున్నాడు. దొరికినట్టుగా వేసాడు అంతే. పనుడు లేదు, దాసుడు లేదు, దాసి లేదు, యాకోబు లేదు, కుటుంబం లేదు, ఏమి లేదు. ఎవరిని దయాదాత్యాన్ని చూడడానికి వీళ్ళు వేసేయటమే అన్నాడండి. మంచి రౌద్రంతో వచ్చేస్తున్నారండి. మళ్ళీ ఈ కౌరు పట్టుకెళ్ళిన వాళ్ళు వచ్చేసి వెంటనే తెలియజేశారు, అయ్యా మీ తమ్ముడు 400 మందితో బయలుదేరాడయ్యా. ఆ దూతలు అంటే పంపిన దూతలు వచ్చి వెళ్ళాము 400 మందితో ఎదుర్కొంటానికి వస్తున్నాడు ఆయన సాలెం. కాబట్టి పిల్లరా ఈ మాటనిగానే ఒకసారి గుండాగినంత పని అయింది ఆయనకి. ఎందుకంటే ఏసావు ఒక్కడితోడే పోరాడలేడు. ఏసావు చాలా బలిష్ఠుడు, ఏటగాడు. కాబట్టి ప్రియ దేవుడు ఇతడు స్వామ్యుడు. కాబట్టి ఇతడు మామూలుగా పోరాడలేడు. కానీ 400 మంది ఎవడు ఎదురొస్తున్నారండి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ఇతడికి చిన్న ఆలోచన తట్టింది. ఏమిటి అంటే ఏమండి కొన్ని బ్యాచ్లుగా విభజించాడు. అందుట్లో మొదటగా అన్నగారికి కానుకిద్దారనుకున్నాడు. అన్నగారు ఎలాగొస్తున్నాడు? సంపాలన వస్తున్నాడు. ఈయనేమిద్దరనుకుంటున్నాడు? కానుకిద్దారనుకుంటున్నాడు. ఏమండి బైబిల్ ఏం చెప్తుంది అంటే ఒకడిచ్చే కానుక వీలు కలగజేస్తుంది. సామెత గ్రంథంలో రాయబడుతుంది. ఒకడిచ్చే కానుక వానికి వీలు కలగజేస్తుంది, అవకాశం కలగజేద్దండి అని సామెతలో ఉంది. ఈ వాక్యం ఏమీ తెలియదు, గ్రంథం ఏమీ లేదు అప్పుడు. ఏమండి కానీ చూడండి చక్కని నడిపింపు. ఎందుకంటే అతడు ప్రార్థనాపరుడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడే నడిపిస్తాడు నిన్ను ఎలా నడిపించాలి. ఎవడు పోరాడతాం వచ్చినప్పుడు ఆ మాత్రం మనం పోరాడలేమా అని చెత్తపడతలేదు. పోరాడటం తగదు. బైబిల్ ఏం చెప్తుందంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదానికి వారసులవుటకే మిమ్మల్ని పిలిచిదని గాని కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించ. అది మనం ఏంటంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మనం దీవించేవాళ్ళం, మనం శపించేవాళ్ళం కాదు. ఎవరు మనం? దీవించేవాళ్ళం. ఒకవేళ నిన్ను శపించినా నువ్వు దీవించంతే, నిన్ను దూషించినా నువ్వు దీవించంతే.
కాబట్టి పిల్లరా, మనము ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు. అర్థమైంది? తాత్కాలిక ఈ లోకంలో ఏదో ఏదో పొందుకోవటానికి ఏదో ఇవ్వటం అది కాదు ప్రాముఖ్యమైనది. యుగ యుగాలు కూడా ఆయనతో ఉంటాం. అది ఆశీర్వాదం, గొప్ప గొప్ప ఆశీర్వాదం అది. ఈ లోకలు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా అది లేకపోతే ఏంటి ప్రయోజనం? ఒకడు సర్వలోకం సంపాదించుకున్నాడట. యేసు ఏం చెప్పాడు? వాడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఏమీ లేదండి ప్రయోజనం. అర్థమైందండి? కనుక ఈ యొక్క ఆశీర్వాదం అయినటి యొక్క ఏమండి ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు కనుక దాన్ని పోగొట్టుకోకూడదు మనం. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఒక కానుక ఏమండి అన్నగారికి ఏర్పాటు చేయమన్నాడు, ఎడదీయమన్నాడు అండి. 13 వస్తుంది చదవమ్మా. 32:13 చదువుతున్నాడు అనమాట ఆదికాండం. అక్కడ గడిపి తాను సంపాదించిన దానిలో, దేంట్లోనండి? సంపాదించిన దానిలో, ఓకే, అన్న అయిన ఏసావు కొరకు ఒక కానుక. ఏంటమ్మది? కానుక. ఎప్పుడైనా ఇచ్చారా మీ బంధువులకి, మీ యొక్క ఏమండి మరి రక్త బంధువులకి, రక్త సంబంధులకి, స్నేహితులకు ఏమండి? కాబట్టి ఇక్కడ ఒక కానుక పంపిస్తున్నాడంట. అనగా ఆ కానుకలో ఏమున్నాయి? ఆ కానుకలో ఏమున్నాయండి? 200 మేకలు. ఆ కానుకలు ఏమున్నాయండి? 200 మేకలు ఉన్నాయంట. అంటే మరి మేకలకు మేకపోతులు కావాలి కదా, ఏమండి? ప్రతి 10 దానికి 10 ఒక మేకపోతు చొప్పున 20 మేకపోతులు, 200 మేకలు, గొర్రెలు 200, పొట్టేళ్ళు 20, 30 పాడొంట్లు, వాటి పిల్లలు కూడా 30, 45 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలను తీసుకుని వేరువేరుగా తన దాచుల చేతికి అప్పగించి మందకు నడుమ ఎడముంచి ప్రైజ్ లార్డ్, ఇది ముందుకు తీసుకెళ్ళండి. మా అన్న వస్తాడు, ఆయనకి మర్యాద పూర్వకంగా నమస్కరించండి. ఈ కానుక మీ తమ్ముడు ఇచ్చాడని చెప్పి ఇవ్వండి అని ఆయన బ్యాచ్లుగా వారిని సిద్ధపరిచాడు. పిల్లారా, అతనేమో సంపన్న వస్తున్నాడు, ఇతడేమో మంచి కానుక ఆయనకి ఇవ్వాలని పట్టుకెళ్తున్నాడు అండి. ఏమండి? ఆయన చంపడానికి వస్తున్నాడు అండి. వాళ్ళు దూషించడానికి రావచ్చు, నువ్వు దీవించడానికి వెళ్ళంతే. వాళ్ళు చెప్పించడానికి రావచ్చు, నువ్వు దీవించడానికి వెళ్ళంతే, నువ్వు ఆశ్రయించడానికి వెళ్ళంతే. దేవుడు తన బిడ్డలకు ఎప్పుడులరా ఈ శాశ్వతమైన ఆశీర్వాదం ఇక్కడే పొందుకుంటాం మనం. ఈ రీతిగా ఇతడు బయలుదేరాడు. పిల్లారా, ఇలా బయలుదేరినప్పుడు ఇప్పుడు ఎబ్బోకు అనే రేవు వచ్చింది. ఈ అన్నిటినీ కూడా రేవు దాటించేసేసి ఇతడు ఒక్కడు యువతలు ఉండిపోయాడు. ప్రార్థనలు చేస్తున్నాడు. 7 మారులు ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత ఆయనతో పోరాడటం మొదలుపెట్టాడు. దేవుడే ఆయనతో పోరాడుతున్నట్టుగా రాయబడింది. ఏమండి? ఈయన పోరాడుతున్నాడు దేవుడితో, పెనుగులాడుతున్నాడని రాయబడింది అండి. ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతున్నాడట. ఆ పెనుగులాటలో ఏమండి విడిచిపెట్టు అంటే, నువ్వు నన్ను ఆశీర్వాదిస్తేనే కానీ నేను నిన్ను ఈడవను. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పటికి ఏం కావాలి? ఇంక గొర్రెలు కావాలా, మేకలు కావాలా, ఆవులు కావాలా, ఒంట్లు కావాలా, ఏం కావాలండి? అర్థమైంది? ఇప్పుడు ఆస్తి ఉంది, ఉందా లేదా? ఆస్తి ఉంది. మరి ఇతడు ఏమడుగుతున్నాడు? ఆశీర్వాదం అంటే ఆస్తి అనుకోకండి. అడిగినోడికి ఇస్తాడు, అడగపోయిన ఇస్తాడు. ఆయన అన్యులు కూడా ఇస్తాడు కదా, ఎవరికైనా ఇస్తాడు. ధనవంతుడికి ఇవ్వలేదా? నీవు అన్నీ ఇచ్చాను, నువ్వు అన్నీ అనుభవించావు, కానీ ఈ యొక్క మహిమలోకి నువ్వు రావటానికి అర్హత లేదు నీకు. ఇంకా అదే పరలోకం అనుకున్నావు తప్ప ఈ రక్షణలోకి నువ్వు రాలేదు.
ఇతడు చాలా బాధపడ్డాడు, కానీ ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాత్ర పెట్టబడుతున్నావు. అన్నీ ఇచ్చి శోధిస్తాడు, అన్నీ ఇచ్చి ఆ రోజు తీర్పు రోజున అడుగుతాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి ప్రియులారా, ఆశీర్వాదం అనేది ఎంత ప్రాముఖ్యమైందో. ఈయన పోరాడుతున్నాడు, ఈయన అడుగుతున్నాడు. అంటే ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది అని చూస్తే, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకి దేవుడు ఎలాగున్నాడు? తోడై ఉన్నారు. దేవుడు తోడై ఉంటే అన్నలు గోతులు ఎందుకు పాడేశారు? అన్నలు ఎందుకు అమ్మేశారు? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి మనకి కదా. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు తోడుగా ఉన్న సాతానుడు కూడా ఏదో రకంగా ఎవరికి దేవుడు తోడుగా ఉన్నాడో వాళ్ళని హింసించాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలిసా? దాన్ని ఆశీర్వాదకరంగా మళ్ళీ చేస్తాడు. ప్రైజ్ లార్డ్. నాకు ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ఈ శ్రమ రాకుండా ఉంటే నేను ఇంకా దేవుని గట్టిగా స్తుతించేద్దాం కదా అనుకుంటా. ఆ శ్రమ రాకపోతే నువ్వు చర్చిగా రావు అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితులు. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ కష్టం ఎందుకు వచ్చింది, నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు అనుమతించాడు దేవుడు? అది నీకు మేలు కొరకే. కీడిగా అనిపించవచ్చు కానీ అది నీకు మేలు కోసమే, అది నీకు దీవెని కొరకు, ఆశీర్వాదం కొరకే అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. ఇక్కడ యోసేపు గారిని ఏమండి మరి ఇక పొతిఫర్ అనబడుతున్నాడు. ఇక ఆయన కొనుక్కుని ఆరోగ్యంగా ఉన్నాడు, బాగున్నాడు, మంచిగా పని చేస్తాడు, ఇంటి పని, వంట పని, అన్ని పనులు చేస్తాడు కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాడు దాసుడుగా. ఇల్లు నమ్మకంగా చేస్తున్నాడు. కొద్ది రోజులు అయినప్పటికే ఎట్టి యజమానుడికి అర్థమైపోయింది, ఈ అబ్బాయి వచ్చినప్పటికీ నాకున్నది కొంచెమే. ఈ అబ్బాయి వచ్చిన కాడి నుంచి విస్తారమైన ఐశ్వర్యం వచ్చేసింది, విస్తారమైన ఆస్తి వచ్చేసింది. ఎలాగో వచ్చిందో అర్థం అవట్లేదు, వచ్చేస్తుంది. ఇంక ఎంతవరకు అంటే, ఓరు బాబోయ్ దీని ఎంత ఉందో ఏంటి ఇవన్నీ నేను ఈ లెక్కలు నేను తేల్చుకోలేను, కానీ ఒరే బాబు తాళం చేతులు ఇదిగో, ఏముందో ఏది లేదు నాకు తెలదో, నాకు చెప్పక్కలేదు, నువ్వేం చేస్తావు నీ ఇష్టం, నీవు నాకు గృహ నిర్వాహకుడుగా ఉండు, దాసుడుగా కాదయ్యా, గృహ నిర్వాహకుడుగా ఉండి నువ్వే నాకు సమస్తాన్ని కూడా నిర్వర్తించు. ఏం కొంటావో అమ్ముతావో ఏదో నాకు చెప్పక్కలేదు, ఇక సమస్త అధికారం ఇచ్చేసాడండి అక్కడ. కానీ యోసేపుకి ఏముంది అప్పుడు? యోసేపుకి సొంతంగా ఏముంది? ఆశీర్వాదం ఉందంతే, వెనకాల ఆస్తి ఏమీ లేదు. అంటే యోసేపు అక్కడ ఉన్నాడు కనుక యోసేపుని బట్టి అంటే ఆశీర్వాదం నీ మీద ఉంటే నీ మూలముగా ఎంతవరకు ఆ ఆశీర్వాదం వెళుతుందండి. నీ ద్వారా అనేకులకు ఆ ఆశీర్వాదం దేవుడు ఇస్తూ ఉంటాడండి. నిన్ను ప్రేమించినట్టు వారికి ఏమండి, అలాగనే నీ మేలు కోరే వారికి ఎంతవరకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. అనేకులు ఆశీర్వాదకరంగా ఉంటావు. పౌలు గారు ఆయన కంటిలో ఏమంటే పొరలాంటి రాలినప్పుడు కళ్ళుకి దెబ్బ తగిలింది. అది అప్పటికి ఉండిపోయింది ఆ బలహీనత. ముమ్మరు ప్రార్థన చేశాడంటే, ప్రభువా కొంచెం ఈ బలహీనత, ఈ ముళ్ళు ఇది ఒక ముళ్ళుగా ఉందా, తీసే ప్రభువా, నా కృపసాలు అన్నాడండి, నా కృపసాలు అన్నాడు. అయితే ఆయన నడికట్టు ఉండేది, ఈ నడికట్టు చెమటతో తడిసిపోతూ ఉండేది, తడిసిపోయి తీసేసేవారు. ఆ తీసిన నడికట్టు తీసుకెళ్ళి రోగుల మీద పెడితే వాళ్ళు బాగుపడిపోయేవారు. ఈ రోగము తగ్గించలేదు, కానీ ఈ యొక్క నడికట్టు పట్టుకెళ్ళి ఏ రోగి మీద పెడితే వాడు బాగుపడుతున్నాడు. ఏంటది? ఆశీర్వాదం అండి. ఒకవేళ నువ్వు శ్రమలో ఉండొచ్చు, కానీ నీ మాట ఇతరులకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది, ఇతరులకు స్వస్థత తెచ్చిపెడుతుంది, ఇతరులకు మేలు కలగజేస్తుందండి. అది ఆశీర్వాదం అంటే. కాబట్టి నీ మాట అయినా, నీ సలహా అన్నా, నీ ప్రార్థన అయినా ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు దేవుడు, నీవు ఆశీర్వాదంలో ఉంటే. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే యోసేపుకి దేవుడు ఏమీ ఇవ్వలేదు ఇక, ఏమండి, కానీ యోసేపు ఏ స్థలంలో ఉన్నా అక్కడ ఆశీర్వాదం చేస్తున్నాడు. 13 సంవత్సరాలు నిజంగా చాలా శ్రమలు పడ్డాడు, చాలా శోధనలు పడ్డాడు, సరసాలు అనుభవిస్తూ వచ్చాడు. సమయం చూశాడు దేవుడు. ఆ సమయం చూసినప్పుడు దేవుడు చెరసాలలో నుండి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రైజ్ లార్డ్. చెరసాలలో నుండి
సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అన్నగారులు అడుగుతున్నారు ఒకసారి భయపడిపోయి, తండ్రి చనిపోయాక మరి బాబు తండ్రి ఉండగానే మమ్మల్ని ఏం చేయలేదు కానీ ఏం చేస్తాడమని చెప్పి ఆ తండ్రి ఉండగా చెప్పాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, మేము కీడు చేశాము, మేము మిమ్మల్ని బాధ పెట్టాం. అయితే యోసేపు చెప్తున్నమాట, మీరు కీడు చేయి ఉద్దేశించింది కానీ నేటి దినమున జరిగినట్లు దేవుడు బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మేలుకే. మీరు కీడు చేసినా కానీ అండి దేవుడు దాన్ని మేలుగా చేశాడు. అవును ప్రియులారా, గమనించాడు. ఎవరైనా నీకు కీడు చేయొచ్చు, అది నీకు మేలు కలుగుతుంది. ఎవరైనా నీకు మీ కీడు చేసినట్టుగా నీకు కీడుగా మాట్లాడచ్చు, దోషంగా మాట్లాడచ్చు, బలహీనంగా మాట్లాడచ్చు. మాట్లాడినవ్వండి, దాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. అది ఆశీర్వాదం. కాబట్టి యోసేపు చూడండి, సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయనకి ఏమీ రాసివ్వలేదు. కానీ ఆయన మాట చెలవ లేకుండా ఎవడో చెయ్యెత్తకూడదు, కోలెత్తకూడదంట. ఎవడు ఏ పని చేయకూడదు. ఐగుప్తు దేశమంతట పైన ఆయన అధికారిగా దేవుడు, ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అది ఆశీర్వాదం. కాబట్టి ప్రియ దేని బిడ్డలు, ఆశీర్వాదం అనేది తరతరాలకి తరగదండి. ఆశీర్వాదించబడిన వారు ఇంకా తరతరాలకి కూడా ఆశీర్వాదం కొనసాగుతూనే ఉంటుందండి, కొనసాగుతూనే ఉంటుంది. అవును ప్రియ దేని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే యాకోబు దాన్ని గుర్తించాడు. ఈ ఆస్తి కాదు, ఈ గొర్రెలు కాదు, ఈ మందలు కాదు, ఈ పొలాలు కాదు, ఈ బిల్డింగ్లు కాదు, ఈ స్థలాలు కాదు, ఈ కాదు, ఈ ఎండి బంగారం కాదు, ఆశీర్వాదం కావాలి ప్రభువా. ఈ ఉండొచ్చు పోవచ్చు రేపు, మనకు తెలియదు, కానీ ఆశీర్వాదం తరతరాలకి ఉండే ఆశీర్వాదం. దేవుడు కూడా అలాంటి ఆశీర్వదిస్తానని ఆశీర్వదిస్తున్నాడు. అంతలో యెహోవా యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, యుగయుగాలు ఆయనతో కూర్చుంటూ పెడుతుంది. నరుడు ఏం చేసినా దాంతో సరిరాదు. కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా తప్పిపోకూడదు. ఆశీర్వాదాన్ని మనము మరి మనం పొందుకోవాలి. ఇక్కడ ఆ ఆశీర్వాదం ఇవ్వమని యాకోబు గారు గోజాడుతున్నాడు. ఎలుగొచ్చేసింది, పోనవేరా బాబంటే పోనవన్న నేను విడిచిపెట్టినట్టున్నాడు. గూడు ఏమండి, గూడు మీద ఒక్క దెబ్బ కొట్టాడు, గూడు వసులిపోయింది, జాయింట్ ఇడిపోయింది. గూడు వసులిపోగానే జాయింట్ ఏమండి కొంచెం విడిపోగానే చాలా బాధ. అది అంత బాధ ఉన్నా కానీ పెరుగులాడతాం మానట్లేదు. లేదు లేదు లేదు, నన్ను విడిచిపెట్టే ఎలుగొచ్చేస్తుంది అంటున్నాడు. నన్ను ఆశీర్వదించు, అప్పుడు విడిచిపెడతాను. నేను విడిచిపెట్టినాను, విడిచిపెట్టినా. అది నీ పేరు ఏం పేరు చెప్పు. అది అప్పుడు అడిగాడు. ఏమండి ఏమడిగాడు, నీ పేరు ఏం పేరు చెప్పు. పేరు తెలదా దేవుడికి? మరి ఎందుకు అడిగాడు? ఆడవాళ్ళు చెప్పాలి, తెలివైన వాళ్ళు. మీరు పేరు ఎందుకు అడిగాడు? మార్పు కోసం అడిగాడా? మోసగాడు కనుక. అన్నీ నిజమే, ఇంకా కొంచెం ఇంకా మీరు తెలివైన వాళ్ళని నేను మిమ్మల్ని అడిగాను. అమ్మా బోర్డర్ దాకా వచ్చామమ్మా. అంటే తండ్రి అడిగాడు, నీ పేరేం పేరురా అని. ఏమన్నాడు? యాకోబు అన్నాడా? ఇప్పుడు నేనంటే ఏమంటాడు వీడు? మారాడు అన్నాడు కదా. అసలు ఎంతవరకు మార్పు వచ్చిందని. తండ్రి నువ్వు ఎవడోరా అంటే ఏసావు నాన్న. మరి ఏంటి, తడిని చూస్తే ఏసావులాగా ఉన్నావు కానీ స్వరం చూస్తే యాకోబు గడిలాగా ఉంది. ఏమండి, కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నన్ను విడిచిపెట్టకుండా పిల్లలాడుతున్నావు కదా, తేల్చేస్తాను ఇక్కడ, నీ పేరేం పేరు చెప్పన్నాడు. వాస్తవం చెప్పేసాడు యాకోబుని. అంటే నేను మోసగాడిని అన్నట్టుగా వాస్తవం చెప్పాడు. దేవుడి దగ్గర ఎప్పుడు కూడా ఏం దాయకూడదండి. డాక్టర్ దగ్గర రోగం దాయకూడదు, దేవుని దగ్గర నిజం దాయకూడదు. ఈ రెండిట్లో
ఏది దాచినా డాక్టర్ దగ్గర రోగం దాచామనుకోండి, ఇంకో రోగానికి మంది ఇచ్చేస్తాడు. ఉన్న రోగం బదులు ఇంకో రోగం యాడ్ అయిపోద్ది. అని చెప్పి డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర దాయొచ్చు, కానీ డాక్టర్ గారి దగ్గర మాత్రం రోగం ఉన్నది ఏ రోగమో ఖచ్చితంగా చెప్పాలి సిగ్గుపడకుండా. అలాగే దేవుడి దగ్గర దాస్తే ఇగో మోసగాళ్ళ కింద ఉంటాం. దేవుని దగ్గర పొందుకోలేం. అందుకని అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దెళ్ళడు. దాచిపెడితే వద్దెళ్ళడు. వాడిని ఒప్పుకుని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటాడట. ప్రభునందు పిల్లారా గమనించండి, దేవుని దగ్గర ఏది దాపరకూడదు. ఎందుకంటే ఆయనకి అంతా తెలుసు, అన్నీ తెలిసి అడుగుతాడు. నీలో ఉన్నట్టు యొక్క ఆ నిజాయితీ ఎంతవరకు ఉంది, నీలో ఎంతవరకు మార్పు ఉంది అని అడుగుతాడండి. కాబట్టి వాస్తవం చెప్పాడు. దావీదైతే అంటాడు, ప్రభువా నేను పాపిని అంటాడు. నా పాప నాకు తెలుసుంది ప్రభువా అంటాడు. కాబట్టి ప్రియమైనటి వారులారా గమనించండి, నా పేరు యాకోబే, మోసగాడినే నిజమే, అయితే నీ పేరు ఇశ్రాయేలే. ప్రైజ్ లార్డ్. ఏమండి, యాకోబు ఒక్కడికే ఆ పేరు ఎడితే తన 12 మందికి కలిపి ఇశ్రాయేలీయులు అని వచ్చింది పేరు. ఆ పేరు ఒక దేశానికే పెట్టబడింది, ఇశ్రాయేల్ దేశం. దాని క్షేమం గురించి మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు. అక్కడ గొడవలు ఉంటే ప్రపంచం అంతా గొడవలే, అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండదు. బైబిల్ చెప్తుంది వాక్యం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించడం. ఎందుకంటే యెరూషలేము క్షేమము నీ క్షేమము. యెరూషలేము క్షేమంగా ఉంటే అందరం క్షేమం ఉంటాం, అన్ని దేశాల వారు. అందరూ ఇశ్రాయేల్ గురించి అన్యులే ఏమండి వార్తల్లో చెప్తూ ఉంటారండి. ఇశ్రాయేల్ చేయడం అనేది ఎవరితరం కాదండి. అది చిన్న దేశం, మన కేరళ అంత ఉంటుంది. చిన్న దేశం అది. 1 కోటి మంది కూడా లేరు. మన హైదరాబాద్లో ఉన్న జనాంగం ఎంతమంది ఉన్నారు అంతమంది లేరు, మొత్తం దేశం అంతా కలిపి. కానీ ఆ దేశం అంటే అడుగుెత్తిపోతారండి. ఎందుకో తెలుసా, ఆ ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. అప్పుడు చూసారా, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపులు లేపు ఏనాడు ప్రారంభం, కానీ ఇప్పటికీ కూడా ఆశీర్వాదం ఏవండి వాళ్ళకి కొనసాగుతోంది. అది వాళ్ళ ధైర్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని యొద్ద నుండి తాత్కాలికమైన దాని గురించి పాటపడకో. ఏవండి, ఇచ్చిన స్తోత్రం ఇవ్వకపోయిన స్తోత్రం అనుకోండి, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఉండడండి. నువ్వు ఆయనలో ఏవండి నిరీక్షణతో నువ్వు ఉన్నట్లయితే, విశ్వాసంతో ప్రార్థించినట్లయితే, ఏమండి విశ్వాసం ఆయన్ని అంబడించినట్లయితే, దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉండడు, తప్పక ఆశీర్వదిస్తాడు. తరతరాలకి అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. సరే, ఇకపోతే ఇంకా కొంచెం రెండో మాటలోకి వెళ్దాము. ఆదాయం, ఆశీర్వాదం, ఏవండి బ్లెస్సింగ్. ఏవండి ఆశీర్వాదం అనేది బ్లెస్సింగ్ అంటారు కదా, ఆ ఆశీర్వాదంలో దాగి ఉందంతా. రెండోది ఆదాయం. అంటే ఆ ఆశీర్వాదంలో ఒక మాట మనం గమనిస్తే, అంటే ఆ బ్లెస్సింగ్లో ఆశీర్వాదం తరతరాలతో పాటు భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కూడా దాంట్లో ఉంటుంది. కానీ ఆ సమయాన్ని బట్టి మనకి ఇస్తూ ఉంటాడు. కానీ ఆశీర్వాదం పక్కనెట్టి ఏవండి ఆదాయం కొరకే ఆతురతో పడితే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 3 సమయాన్ని బట్టి 4 చాలామంది ఉన్నారు అవతనికి. మీ ముందు పెడతాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. చూడండి, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20 నుండి 27 వరకు ఇంటికాడ చదవండి. ప్రజెంట్ 26 చదవండి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా
ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఇక్కడ ఏలీసా గ్యాజితు అంటున్నమాట. ఎందుకంటే ఎలీషా దగ్గరకు నయమాన్ సిరియా దేశపు సైన్యాధిపతి, అతడు కుష్ఠరోగి, ఇశ్రాయేలులో నుంచి వెళ్ళిన చిన్నది ఆయనకు చెప్పగా ఆయన తను బాగుపడాలని ఎక్కడో బాగుపడలేదు. ఈ దేశం వచ్చాడు, దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడు చెప్పాడు, మొట్టమొదటి వెళ్ళలేదు కానీ వెళ్ళి యోర్దాను నదిలో మునిగిపోమ్మన్నాడు. ఫస్ట్ అపార్థం చేసుకున్నారు. నిజమే, దేవుని సేవకుల మాటలు చాలాసార్లు అపార్థం చేసుకుంటారు. అది గమనించాలి. మీ ఆశీర్వాదం కోరే అది గట్టిగా చెప్పినా, స్లో చెప్పినా, హెచ్చరిక చెప్పినా, గద్దించి చెప్పినా ఏదైనా మీకు ఆశీర్వాదం రావాలనే ఉద్దేశం, మరొకటి కాదు అందులో. కాబట్టి పిల్లరా అపార్థం చేసుకున్నాడు మొట్టమొదటిగా. అంటే ఇంట్లోంచి రాకుండా వెలిగి మునిగిపోమంటాడేంటి? మా దేశంలో నదులు లేవా? ఎంతకంటే గొప్ప నదులు, పుణ్య నదులు మా దేశంలో ఉన్నాయి కదా, ఎంత లెక్క వచ్చాను? ఆయన బయటకు వచ్చి ఆయన చెయ్య నాకు ఎక్కడెక్కడ రోగం ఉందో అడిగి ఆ రోగం కడల్లా తడిమి ఆ రోగం కడల్లా పామి బాగు చేయాలి కదా. అంటే ఈయన అనుకున్నట్టుగా బాగు చేయాలనుకుంటున్నాడండి. మనం అనుకున్నట్టుగా చేయడు ఆయన. ఆయన కార్యం అద్భుతంగా ఉంటుంది. అలా చేయలేదని కోపం వచ్చేసి పోదరా అనుకున్నాడు. ఎవడో పాపం మంచి దోషుడు ఉన్నాడు, అందులో సలహా ఇచ్చాడు. పోనీ ఒక మంచి పని చేయమంటే చేస్తారు కదా. ఇప్పుడు చెప్పింది కష్టం ఏముంది? పోనీ బాగుపడరు, వెళ్ళిపోదాం. పోనీ ఆయన మాటలు ఏముందో, ఆయన మాట మహాత్యం ఎలాగుందో, ములిగితే ఏం పోయిందని మీకు అలాగంటావేంట్రా? అవును, దిగి 7 సార్లు ములిగాడు, పసిపిల్ల దేహం అయిపోయింది. ఇంకా ఆయనకి సంతోషం, ఆనంద బాష్పాలు, ఇంకా ఇంకా ఊహించలేనంత ఆనందం ఆయనలోకి వచ్చేసింది. అయితే అతను కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులకు బాగుపడితే ఎంతమంది వచ్చారు? ఒక్కడో వచ్చాడు. 90 ఎక్కడ పోయారు లోకంలో. కానీ ఈయన వెళ్ళిపోతూ ఉన్నవాడే ములిగాడు, బాగుపడ్డాడు. వెళ్ళిపోకుండా మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ సేవకుడి దగ్గరికి వచ్చాడు. చాలా విధేయత, వినయంగా, అయ్యా మీరు చెప్పినట్లు చేశానయ్యా, ఇదిగో పసిపిల్ల దేహంలో అయిపోయాను, స్వస్థత పొందుకున్నానయ్యా. ఇదిగో డబ్బులు తెచ్చాను, 1,20,000 రూపాయలు. ఇదిగో వస్త్రాలు తెచ్చాను, వెండి తెచ్చాను, బంగారం తెచ్చాను, ఇవన్నీ కూడా మీరు తీసుకోండి అయ్యా. వదా పడువా, బాగుపడ్డావు కదా, చాలు, ఇంకెక్కడ మాకేమో పడిపో. అయ్యా వెళ్ళిపోతాను కానీ కొంచెం మీ దేశం నుంచి కొంచెం మట్టి అట్టుకెళ్తానయ్యా. పట్టుకెళ్ళి. ఏమడుగుతున్నాడు? మట్టి అడుగుతున్నాడు. ఎందుకంటే నా యజమానుడు ఏమన్నా మొక్కటానికి గుళ్ళోకి వెళ్తాడు, అక్కడ నేను నించోవాలి. నేను సైన్యాధిపతి కదా, నేను ఆయనకి బాడీ గార్డ్స్ ఉండాలి కదా. అక్కడ నించుంటే నేను అపవిత్రం అయిపోకుండా అక్కడ ఈ మట్టి వేసుకుంటాను, ఆ గుళ్ళో ఈ మట్టి వేసుకుని ఆ మట్టి మీద నించుంటాను అనమాట. చూడండి ఎంత మార్పు అండి అయింది, ఎంత అద్భుతం అండి ఆయన ఆలోచన. హలో పట్టుపో అన్నాడండి. ఆ మట్టి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అంతే. బంగారం వద్దన్నాడు, ఎండు వద్దన్నాడు, వస్త్రాలు వద్దన్నాడు, డబ్బులు వద్దన్నాడు. పక్కనున్న గ్యాజ్ ఏం చేస్తున్నాడు? ఆయనకు వద్దన్నాడు. ఇప్పుడు ఇచ్చుకుని నాకు ఇచ్చేచ్చు కదా. ఈయన ఏం చేసుకుంటాడు? ఈయన కూడా ఆయనకు మళ్ళీ తయారవ్వాలని కదండి. ఇప్పుడు ఏలియాని వెంబడించి ఎలీషా అంతడు వాడు అయ్యాడు, ఒక ప్రవక్తగా దేవుడు నిలబెట్టాడు. మరి ఈయన కూడా ఓ ప్రవక్తగా అవ్వాలి కదా. ఇదెందుకు? ఇది చెప్తే ఒప్పుకోడు ఆయన. కనుక ఆ పంపించే తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయనకి చేస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడేమో దేవుడికి. ఈయన అడ్డదారిని వెళ్ళిపోయాడు. మొత్తం రథం దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూసాడు, ఆయన వెనకాల పరిగెత్తుకొచ్చాడు. ఏం బాబు అంటలేదు. ఏమన్నా 2 శిష్యులు వచ్చారు, మైదానంలో నుంచి వచ్చారు.
ఏజెన్సీ బ్రాంచ్ వచ్చారు. వాళ్ళు పెడతానికి ఏమీ లేవు. కొంత 2 జతలు బట్టలు ఇస్తావా, కొంత ఎండి బంగారం ఇస్తావా? ఓ పట్టుకెళ్ళని డబ్బులు అడిగిన దానికంటే డబ్బులు ఇచ్చాడు ఆయన. అది పట్టి రావాలంటే ఇది మోసుకోలేడు. అడిగిన దానికి డబ్బులు ఇచ్చాడు. 2 మనుషులు పంపించాడు కూడా. ఇగో ఆయన కూడా పట్టుకెళ్ళండి అని పట్టుకొచ్చారు. మెట్ల కింద దాచేసి ఇక్కడ వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఈయన ప్రార్థనలోనే ఉన్నాడు. ఈయన ఈ మీద కూడా వచ్చి పక్కన ఈయన కూడా మొక్కలు వచ్చి స్తోత్రం అయినా అంటున్నాడు. యాజీ ఎక్కడికి వెళ్ళావు? ప్రభువా, నాయనా, గురుగారు, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. నీవు ఆ నయమాన్ని కలుసుకున్నప్పుడు, ఆ నయమాన్ని నీకు ఎదురుకొచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా అనేది గుండె ఆగిపోయింది. చెప్తాడు. ఒలివ తోటల్ని, ద్రాక్ష తోటల్ని, అంజూరపు తోటల్ని, దాసదాసీల్ని సంపాదించుకోవటానికి ఇదా సమయం? ఆయన కుష్ఠరోగంతో వచ్చి బాగుపడి ఆ దేశంలోకి వెళ్ళి దేవుణ్ణి మహిమపరుస్తాడు. కానీ నువ్వేంటయ్యా దీనికోసం ఆశపడ్డావు? ఆ నయమాను ఏదైతే పోగొట్టుకున్నాడో అది నీకు, నీ కుటుంబానికి సర్వకాలము ఉండునుగాక అన్నాడు. అంత కుష్ఠరోగం కింద అయి మారిపోయాడు. ఆయన అన్యుడేమో పోగొట్టుకున్నాడు, క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? మీదేసుకుంటున్నాడు. అర్థమైందండి? బాగా గమనించాలి. మనం ఏ పిలుపు కొరకైతే ప్రభువుని విశ్వసించామో, ఏ పునరుత్థానము దొరుకుతుందని మనం ఆయన వెంబడిస్తున్నామో, ఏ నిత్యత్వం కొరకు ఆశపడుతున్నామో, ప్రయాణం చేస్తున్నామో, దాని మీదే దృష్టి పెట్టాలి. కానీ ప్రభునందు పిల్లారా, ఈ లోకం వైపుకి మన దృష్టి పెట్టకూడదండి. లోకము దాని ఆశయు గతించిపోద్ది. నేత్రాస శరీరాస జీవపుటమ్ము. ఈ తండ్రి వలన పుట్టలేదురా బాబు. ఇది సైతాను సంబంధమైనవి, ఇది వాడు సంబంధమైనవి. అటువంటి ఆశ ఉంటే తొలగించుకో అన్నట్టుగా అక్కడ హెచ్చరిస్తున్నాడు. పిల్లారా, ఎందుకంటే ప్రభు యొక్క కృప మనకు రక్షణ కలగజేసింది. ప్రభు అంటే అడకత్తలేదు మనకి. మనం శత్రులుగా ఉన్నాం. క్రీస్తు లేక ముందు మనము దేవునికి శత్రులం. మన పాపమును బట్టి, మన శాపమును బట్టి ఆయన మనకు రక్షణ కలగజేసి, దేవునితో సమాధానం కలగజేసి, మనలను ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా స్వీకరించి మనకి ఆయనతో పాటు కూర్చుండి పెట్టాలని, ఇదిగో నేను వెళ్ళి నేనుండే స్థలములో మీరు ఉంటారు, స్థలం సిద్ధపరుస్తాను, అక్కడ మళ్ళీ వచ్చి తీసుకెళ్తానన్నాడు. దేనికోసం ఎదురు చూడాలి? ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వెళ్తామా, దీనికోసం ఉండాలి. కానీ లోకస్తుల్లాగా ఏదేదో ఇదంతా కూడా అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? పెంట అన్నాడు. ఏంటిది? పెంట. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో నుండి 3:7, 4:7 చదవండి. 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. ఇంకా కిందకి 12, 13 వచనం కడకల్తులోకి, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో ఆయనను, ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడి అటు ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆదాయంలో చూసారండి ఎంత ప్రమాదం ఉందో. ఆశీర్వాదంతో వచ్చింది అది వేరు, ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి ఆదాయం కోసం పరుగులు పెట్టింది వేరు. ఇది మనకు క్షేమాన్ని ఇవ్వదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నేను మాట చదివిస్తాను, చూడండి, మీరు చెప్పండి.
చూడండి, సామెతల గ్రంథం 13 అధ్యాయం 22 అనుకుంటా, అది కాకపోతే చెప్తాను, చదవండి. అది సామెతలు 13:22. మంచివాడు తన పిల్లల పిల్లలను, మంచివాడు ఏం చేస్తాడంట? తన పిల్లలకు పిల్లలకు ఆస్తి కస్తలుగా చేస్తాడు. ఓకే. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు అదండి. దేవుడిని నమ్మటమే నీతి. అబ్రహాము దేవుడిని నమ్మిను, అది నీతిగా ఎంచబడింది. కనుకనే అబ్రహాము సంతానానికి 7 జాతుల వారు ఉన్నారు కనాను దేశంలో. వారు పాపం పరిపక్వమైనప్పుడు ఈ పాపాత్ముల యొక్క ఈ దేశాన్ని, ఈ పాపాత్ముల యొక్క ఈ ప్రాంతాన్ని, ఈ పాపాత్ములు కట్టుకున్నట్టు యొక్క భవంతులు ఏవండి, అలాగే మరి బావులు, తోటలు సమస్తము కూడా వారిని తొలగించి అబ్రాహాము సంతానానికి ఇచ్చాడండి. ప్రైజ్ లార్డ్. నీకు చూస్తే ఏవండి, ఆ కనుసూపు మీద ఎక్కడ ఏం కనపరచపోవచ్చు, నీకోసం సిద్ధపడతాడు తెలుసా. నువ్వు ఆశీర్వాదం కొరకు ఎదురు చూడు, ఆశీర్వదించమని ప్రార్థించి ఆయనకు ఏవండి ఇష్టమైన బిడ్డగా జీవించు, ఆయనను వెంబడించు. అంతేగాని వాడు కొనుక్కున్నాడు, నేను కొనుక్కున్నాను, వాడు కట్టుకున్నాను, నేను కట్టుకున్నాను అనుకున్నావా? అయిపోయింది అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి వారసులు అనే వాగ్దానం మనం నమ్మాలి. నేను వారసుడిని దేనికి? ఆశీర్వాదానికి. ఆశీర్వాదం ఎక్కడుంది? మన మధ్య ఉంది. అది ఏ రకంగా అవుతుందో తెలియదు. ఏమండి, అబ్రహాముకి పాదము మోపినంత స్థలం కూడా ఇవ్వలేదంట. ఎంత స్థలం? అరికాలు పట్టినంత స్థలం కూడా ఇవ్వనన్నాడు ఆయన. ఇవ్వలేదు. నీ సంతానానికి ఈ దేశము, ఈ దేశములన్నీ అన్నాడు. మళ్ళీ ఇచ్చేస్తానన్నాడు. ఈయనకేమో పాదం మోపడానికి కూడా ఇవ్వనన్నాడు. ఇవ్వలేదు. భార్య చనిపోతే స్థలం ఎక్కడుందా? ఉందా? 100 మంది పనివాళ్ళు ఉన్నారు, 1000 మంది మందలు ఉన్నాయి. ఏవండి, ఎంతో ఒక రాజుగా ఉన్నాడు అక్కడ, కానీ స్థలం లేదు. ఇవ్వనన్నాడు. కానీ ఆయన కప్పెట్టడానికి స్థలాన్ని కొనటానికి వెళ్ళాడు. భార్య చనిపోయింది. చనిపోయిన భార్యను అలా ఇంట్లో పెట్టుకుని ఆ స్థలం కొనటానికి వెళ్ళాడు. ఆ స్థలం కానీ యజమాని దగ్గరికి. వాళ్ళకి తెలుసు ఈయన ఎంత గొప్పోడో, ఈయన దేవుడు ఎంత గొప్పోడో. ఒరే బాబు, నువ్వు అడగాలి కానీ ఆవిడెవడో, తీసుకో, ఉచితంగా నాకు వద్దు, ఉచితంగా నాకు వద్దు. అది ఎంత ఖరీదు ఉందో ఆ ఖరీదు తీసుకుని నాకు కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? ఇగో ఈ కళ్ళం కావాలి, తీసుకో. ఏమండి, ఎక్కడ దుక్కుని పాతి పెట్టేచ్చు కదా. చనిపోయిన తర్వాత ఎక్కడ దుక్కుని పాతి పెట్టేచ్చు కదా. స్థలం ఎందుకు ఉన్నాడు? మరలా దేవుడు తీసుకొస్తాడు ఇక్కడికి. మమ్మల్ని, మా సంతానాన్ని మరలా ఇక్కడ తీసుకొస్తాడు. ఇదిగో మా పితరులు, ఇదిగో ఇక్కడ ఈ సమాధులు మా పితరులే. ఒక రోజున యేసుప్రభు వస్తాడు, మళ్ళీ సమాధి తెరవబడుతుంది. ఏంటి సమాధి? తెరవబడుతుంది. ఎకరాలు సంపాదించుకుంటున్నారు కానీ 6 ఎకరాలు 6 అడుగులు చెట్టుకుంటున్నారు మీరు లేదా? అంతా పిల్లలకే చచ్చిపోయిన తర్వాత 6 అడుగులుగా 6 గంటలు కూడా ఉంచరు, తీసిపోతారు. లేనోడికి అలా లేదు, ఉన్నోడికి 50 భూములు ఉన్నాయి కదా, అందులో ఎడుతుక్కోండి. అది ఎంత ప్రాముఖ్యం కాకపోతే ఇక్కడ అబ్రహాము కొన్నాడు. అక్కడ ఎక్కడ దుక్కుని కాదు, ఇప్పటికీ ఆ సమాధులు ఉన్నాయి. తర్వాత అబ్రహాము చచ్చిపోయినా అక్కడే పతెత్తారు. ఏమండి, ఇస్సాకు చచ్చిపోయినా అక్కడే, యాకోబు చచ్చిపోయినా అక్కడికే తీసుకెళ్ళి సమాధి చేశారు. ఈ ఐగుప్తు నుండి కనాన్ తీసుకెళ్ళారు. అబ్రహాం కొన్నాడు కదా ప్లేసు. అబ్రహాము కొన్న ప్లేసు
తన పిల్లలకి సరిపడక కొన్నాడు. మామూలుగా ఇవ్వండి ఏదో ఇంతకు సరిపోతలే, ఈ దిమ్మ సరిపోతలే కాదు, ఇవ్వండి ఆ కలడు కొన్ని ఎకరాలు ఉంటుంది అన్నాడు. అదంతా కొన్నాడు అండి. అది అబ్రహాము సంబంధమైనటువంటి వాళ్ళందరినీ కూడా యేసేపు ఏమో అన్నాడు తెలుసా, ఇగో ఇక్కడి నుంచి నేను చనిపోతాను, కానీ ఇక్కడెక్కడ పాతి పెట్టద్దు, నన్ను వీటిలో పెట్టి జాగ్రత్తగా ఉంచండి. ఇక్కడి నుంచి వెళ్తారు 400 సంవత్సరాల తర్వాత, ఆ కనాన్ దేశం వస్తాడు దేవుడు, అక్కడ నా పితరులు ఉన్నట్టు యొక్క సమాధి దగ్గర పాతి పెట్టండి అన్నాడు. ఎంత బాగుందండి. ఎడగొట్టుకోండి మీ పొలాల్లో ఒక మూల, అదేం తక్కువైపోదు పిల్లలకి. ఒక ఎకరం ఉందనుకో, ఓ సెంటుడు కొట్టుకోండి అక్కడ, మళ్ళీ గుర్తుకు ఎందుకు. మాకు సమాధులు అయితే మేము సిద్ధపరుచుకున్నామండి. మా నాన్నగారికి కట్టాం, పక్కన మా అమ్మగారికి ఉంది, ఆ పక్కన మాకుంది, ఆ పక్కన మా పాస్టర్ అమ్మగారికి ఉంది. మా పిల్లలు వాళ్ళ ఇష్టం, ఇది మాత్రం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే లెగుస్తాం మేము సమాధి చేయబడినా లెగుస్తాం, ప్రభు వస్తాడు. నీకెక్కడా, నీకేది ఏమండి, సమాధి స్థలం అన్న కొనుక్కోండి, అందరిని తీసుకెళ్ళి పాడేస్తారా? ఏంటండి ప్రయోజనం? అది మీరు ఏది కూడా పట్టుకెళ్ళారు. కనీసం మీరు ఉండగానే కొంచెం ఏర్పాటు చేసుకోండి. బైబిల్ గ్రంథంలో చూస్తే అరిమతైన యోసేపు బతకొండగా ఏం చేశాడు? సిద్ధం చేసుకోండి లేదా? ఆయన ధనవంతుడు, ఆయన తన పిల్లలు సిద్ధం చేస్తారు, కానీ నమ్మకం లేదు. నువ్వు ఉండకుండా ఏర్పాటు చేసాయి, కట్టించేసుకోలేతే బెజ్జీలు పెట్టుకో. అలా కడతారో లేదు, ఎక్కడికి అమ్మకుండగా ప్రియమైన దేని పెట్టి సందర్భం చెప్తున్నాను. మళ్ళీ లేనిపోయి ఇంటికి గొడవలు పెట్టుకోకండి. పాతకాలలో చెప్పారు, నా పొలాలు పెడతాడు, ఎక్కడ పెడతావు, ఇది పెద్ద తలకాయ బోడ్లు మళ్ళీ. కానీ నేను ఊరికే చెప్తున్నాను, మీకు ఉంటే కనుక ఓ పక్కన చెట్టుకోండి, అది సాక్ష్యం ఉంటుందండి. అది ఈ సమాధి ఎవరిదండి ఏదైనా ఉందనుకోండి, అంజులు పెట్టుకుంటారండి వాళ్ళ పొలాల్లో, చాలా చోట్ల అంజులు అండి. దేవుని పెట్టలేం కదా, ఇది ఎవరిదండి, మా తాత అండి, మా తాత వాళ్ళ నాన్నదండి, మా తాత వాళ్ళ తాత అండి. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నారు, అక్కడి నుంచే ప్రారంభం అని చేత ఇక్కడ సమాధి చేయమని ఏర్పాటు చేస్తాడు. ఇదంతా మాకందరికీ కూడా ఇదిగో ఇలా ఇదేమో మా తాతే, ఇదేమో మా ముత్తాతే, ఇదేమో మా తండ్రిది, ఇదేమో మా అన్నట్టుగా ఉండాలి. అది కూడా ఆశీర్వాదం చూడముచ్చోడుగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అదొక పార్కులా తయారు చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఏమండి, సరదాగా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే పిల్లలు ఆడికెళ్ళి చెప్పి కూర్చొని ప్రశాంతంగా వస్తారు. ఆ బందీల తోటలోకి వెళ్ళినట్టుగా కాకుండా ఒక అక్కడ చక్కగా పూల తోట వేసుకుని చక్కగా ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుంటుందండి. ఎందుకనంటే ఏనుగు బతికిన వెయ్యే, చచ్చిపోయిన వెయ్యే. క్రైస్తవుడు ఏమండి చనిపోయిన తర్వాత తెలివి ఎక్కువ. ప్రభుత్వం ఉన్నాడు, మళ్ళీ వస్తాడు, లెగిస్తే ఇవన్నీ కూడా లేపుకుని తీసుకెళ్ళిపోతాడు, కాడైపోతాయి సమాధులన్నీ. ప్రైజ్ లార్డ్. కాబట్టి పిల్లరా, ఆ అబ్రాహాముకైతే కాలు మోపడానికి ఇవ్వలేదు, కానీ దేవాది దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ కొనుక్కున్నాడు, కానీ తన సంతానంగా మాత్రం దాన్ని అనుగ్రహించాడు. ఓకే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం బట్టి గమనిస్తే మరొక మాట కూడా చెప్తామండి. ఇంకా 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఓకే. ఇంకో రెండోది చూస్తే ఇస్కరియోతు యోధా, యేసు ప్రభుతో ఉన్నాడండి. ఏమండి, యేసు ప్రభుతో ఉన్నాడా లేదా? ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 5 దాకా తర్వాత చదువుకోండి, ఇప్పుడేం తీయొద్దు అంటే రిఫరెన్స్ ఊరికి చెప్తున్నాను అంతే. ఏం చేశాడు? యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టవలసిన వాడు, యేసు ప్రభు కొరకు హతసాక్షి అయిపోవలసిన వాడు, ఒక దొంగ, ఒక హంతకుడు, ఒక దేశద్రోహి, ఆయన రక్షించాడు. యేసయ్య రక్షించుకుని తన శిష్యుడుగా ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. అంతటితోటి కాకుండా మళ్ళీ అందరికంటే ఏదో ప్రాముఖ్యత ఇచ్చాడు. అంటే ఆధిపత్యం కానుకలు పెట్టి ఆయనకి ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చాడు? ఎందుకు తెలుసా? ఆ బుద్ధి మారాలని, ఆ బుద్ధి మార్చుకుంటాడని. వీళ్ళ దగ్గర ఉందనుకో దొంగిలిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు? ఆడికి ఇచ్చేసాం అనుకో,
ఇంకెక్కడ దొంగిలిస్తాడా? మారాలని చూశాడు ప్రభు. కానీ ప్రియులారా, యేసు ప్రభుని అమ్మటానికి పెట్టాడు, బేరమాడాడు, 30 ఎండు నాణాలకి అమ్మేశాడు. ఆ ఎండు నాణాలకు అమ్మాడు, కానీ ఆ ఎండు నాణాలు ఒక్క నాణ్యమైనా అనుభవించాడా? ఆయన సిలువేశాక అర్థమైంది, ఎంత ద్రోహం చేశాను, ఆ నిరపరాధ రక్తం చిందించాను, ఇక మీ డబ్బులు నాకు వద్దని డబ్బులు ఇచ్చిన వాడికి చేస్తే ఇది రక్తం చెందిన డబ్బులు మాకు వద్దన్నారు. ఏమండి, దేవాలయం దగ్గర ఇచ్చిరేశారంట, ఇచ్చిరేసి ఊరేసుకుని చచ్చిపోయాడండి. ఆస్తి కోసం బయలుదేరాడు పని. చూడండి, డబ్బు సంపాదించాలని ఏమండి ఆశ ఉంటే ఎంతకని తెగిస్తారండి. ఈ రోజున లంచాలు ఎక్కడి, లంచాలు ఏంటండి అసలు? వాడికి ఎంత ఉన్నా కానీ లంచాలు ఏమండి, దాచుకుంటాం అన్నట్టుగా వాళ్ళకి ఎంత ఉన్నప్పటికీ కూడా. కానీ ఒకరోజు జైలుకి వెళ్తాం తప్పలేదు. ఏమండి, ఒక రోజున లెక్క చెప్పాలి దేవుడి దగ్గర. నీకు ఇంత ఆధిక్యత ఇచ్చాను కదా, నువ్వు చేసింది ఏంటని. వాళ్ళు తినరండి. ఒక రోజున చూడండి, అధికారులు కూడా, నాయకులు కూడా చెరసాల్లో అనుభవిస్తున్నారండి. మళ్ళీ అనుభవించి కూడా చాలామంది ఉన్నారు. అర్థమైందండి? వారికి ఉన్న అలాగ వాళ్ళు భూతాత్మ పెట్టుకొని చూస్తే మొత్తం అందరూ వెళ్ళిపోతారేమో అన్నట్టుగా ఉన్న పరిస్థితులు నేటి కాలంలో. కానీ దేవుని బిడ్డగా నీలో ఆ సత్యం ఉండాలి. అందుకోసం కాదు, మనం ఆశీర్వాదం కోసం, ఆయనతో యుగయుగాలు ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు. వాళ్ళు ఆశించినట్టుగా వద్దు, దాంట్లో ప్రమాదం ఉంది. ఇస్కరియోతు యూద జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. డబ్బు 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 అని చెప్పేసి వెళ్ళాడు. తిన్నాడా ఏంటి పిల్లరా? కనుక అలా అలా అడ్డగోలుగా తెచ్చింది బిడ్డలకు కూడా శాపమే కానీ ఆశీర్వాదం కాదు. కష్టపడింది బిడ్డలకు ఆశీర్వాదం, కష్టపడి సంపాదించుకున్నది ఆశీర్వాదం. ఎందరినో ఏడిపించి మనం ఒకవేళ తెచ్చుకున్నా అది మన బిడ్డలకు శాపం కదా. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఈ విషయాన్ని బాగా గమనించండి. ఆదాయం అని, ఆస్తి అని ఏదో పెంచుకోవాలని వద్దు. పెంచుకోవటం మంచిదే, కష్టపడి సంపాదించుకోవడం మంచిదే, నీ బిడ్డలకి ఇవ్వటం మంచిదే. కానీ అన్యాయంగా వద్దు, అక్రమంగా వద్దు, దోసుకోవద్దు, మోసం చేయొద్దు, లంచాలు పుచ్చుకోవద్దు, అన్యాయంగా వెళ్ళొద్దు. పాపాత్ముల యొక్క ఆస్తి నీతిమంతుల పిల్లలకు ఉంచబడుతుందట. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారండి పూర్వదినాన్ని చూసినట్టయితే ఆలోచన చేస్తే. మనం చాలా జాగ్రత్త. ఇంకొక విషయం చూస్తే, ఇంకొక మాటగా చూసుకుని, ఆకాను ఎవరండి? ఆకాను. ఈ ఆకాను గురించి మనము ఆలోచన చేయగలిగితే, ఏమండి ఏం చేశాడు ఇతడు? ఏమండి, గెహాజీ, ఇస్కరియోతు యూదా, ఈ ఆకాను. ఇంకా చాలా మందిగా ఏమీ అక్కలేదు. ఆకాను ప్రియులారా, అక్కడికి ఏది తేవద్దు, మొత్తం అంతా కూడా తగలబెట్టి రండి అన్నాడు దేవుడు. ఆ శపితమైన దానిలో తెచ్చి కొంత బంగారం, కొన్ని వస్త్రాలు తన గుడారంలో కాపెట్టుకున్నాడట. దీనివల్ల ఎంతోమంది చచ్చిపోయారు. చచ్చిపోయారండి. తర్వాత ఏదిరా అంటే అక్కడ కాపెట్టాను. దొరికిన తర్వాత, చీట్లు ఎత్తే దొరికిన తర్వాత చెప్పాడు, అది తెచ్చాడు. వాడితో దాన్ని తగలబెట్టారు, దాంతోపాటు ఈయన్ని తగలబెట్టారు, వీడితో పాటు ఆయన భార్యను తగలబెట్టారు, ఆయన భార్య తనతో పాటు తన కుమారులను తగలబెట్టారు, తన కొడుకులను తగలబెట్టారు, కూతురులను తగలబెట్టారు, తన ఇంటిళ్ళ పాత్రను తగలబెట్టేశారు. ఆయనకున్న గాడిదలు, ఎద్దులు, ఆస్తి అంతా కూడా శపించబడింది. బాబు వీడు చాలా మందిని బాధ పెట్టాడు, మొత్తం తగలబెట్టాడు రా అన్నాడు దేవుడు. మొత్తం తగలబెట్టేశారు. ఏమండి, ఆ రకంగా తెచ్చుకున్నది ఏమన్నా తను అనుభవించాడా, తన భార్య బిడ్డలు అనుభవించారా? చూడండి. కాబట్టి పిల్లరా, ఆదాయం కాదు, బెనిఫిట్స్ కాదు మనకు కావాల్సింది, ఆశీర్వాదం, బ్లెస్సింగ్ మనకు కావాలి, దీవెన మనకు కావాలి పిల్లరా. అదే ఆయన దగ్గర ఉంది, అదేనండి ఆయన ప్రాణం పెట్టి శాపగ్రస్తులని మనలను ఆశీర్వాదకరమైన బల్లలో తీసుకొచ్చాడు. ఇది ఆశీర్వాదపు బల్ల. కనుక మనం పిల్లరా, ఈ లోకంలో దేనికోసం ఆతురపడుతున్నాం? మనం వెళ్ళిన తర్వాత తరతరాలకి ఉండిపోయేటట్లుగా ఉండాలి. పిల్లలకి వాళ్ళు శాపాలు అనిపించేట్టుగా ఉండకూడదు. అది ఆశీర్వాదం
ఆశీర్వాదం కోసం రెపరెపలాడితే దేవుని ఆశీర్వాదం కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. కనుక దేవుడు యాకోబు బదులుగా ఇశ్రాయేలుని మార్చి దీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇక చివరి మాట నేను చెప్తాను. మత్తయి సువార్త 6:33లో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు ఏం కావాలో అన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు. అంటే ఆశీర్వాదం అడిగితే మనకి ఏదో ఇవ్వడం అనుకోవద్దు, అన్నీ ఇస్తాడు. అది క్రమపరంగా ఇస్తాడు. అది క్రమక్రమంగా నువ్వు వర్ధల చేస్తాడు, క్రమక్రమంగా దీవిస్తాడు. దేవునికి ఉన్నటి స్థాయిలో నిన్ను నిలబెడతాడు. నీ స్థాయి చిన్న స్థాయే, నువ్వేంటో చిన్నగా ఏదో ఇచ్చేద్దామో అనుకుంటావు. కానీ ప్రభువు ఉన్నత స్థాయికి నీకు ఇవ్వాలని, నీ బిడ్డలను కూడా ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీద నిలబెట్టాలని కోరుకుంటున్నాడు ఆయన. అవన్నీ కోల్పోతాం పిల్లారా. ఆశీర్వాదం పక్కనెట్టి మనం ఏదో ఆదాయం ఎలాగొస్తుంది ఆటదారిని దొడ్డుదారిని ఏదో రకరకాలుగా ఆలోచన చేసి బిమ్మిని చేసి ఏదో ఒకవేళ సంపాదించవచ్చు. ఒకవేళ అందులో ఆశీర్వాదం ఉందా గమనించండి పిల్లారా. అందుకనే జక్కయ్య, నేను చెప్పాను అదే, అందుకనే జక్కయ్య సగం పేదలకు పంచిపెట్టేశాడు. అన్యాయంగా తీసుకున్న దాన్ని 4 గంటలు ఇచ్చేశాడు. ఇంకా ఆయన మీద ఎటువంటి శిక్ష లేదు, ఎటువంటి శాపం లేదు. కాబట్టి ఇతడు కూడా అబ్రహాము కుమారుడని ఆశీర్వాదపు లిస్టులోకి వెళ్ళిపోయాడు. నీవు నేను మనందరము కూడా అట్టి ఆశీర్వాదకరమైన ఆ లిస్టులో ఉండాలి పిల్లారా. అనగా గొర్రెల లిస్టులో ఉండాలి, కానీ మేకల లిస్టులో ఉండకూడదు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, మేము భూమి పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరిచిన యొక్క రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అని అంటాడంట తండ్రి ఒక రోజు అని యేసు ప్రభువు చెప్పాడు. అలాగే మేకలను చూసినప్పుడు కూడా ఏమంటాడు చెప్పండి, ఇది చెప్పించబడిన వారలారా పొండి, మీకును సాతాను దూతలకు సిద్ధపరచండి, నిత్యాగ్నిలోకి పొండి అంటాడట, తోసేస్తాడట. కనుక గొర్రెలు మేకలు ఏరు చేసినట్లుగా ఆ రోజున దేవుడు ఏరు చేస్తాడు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. నీవు బుద్ధిగల కన్యకుల లిస్టులో ఉండాలి, నీవు గొర్రెల లిస్టులో ఉండాలి. బుద్ధి లేని కన్యకల లిస్టులో ఉండకూడదు, మేకల లిస్టులో ఉండకూడదు మనం. అవును పిల్లారా, నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదంలో ఉంది సమస్త సమృద్ధి ఉంది. అదంతా మనం పొందాలంటే మొదట నా నీతిని, నా రాజ్యము, ఆయన నీతి, ఆయన రాజ్యం. అవునండి, ఆయన నీతి అంటే పిల్లరా యోసేపు నీతిమంతుడట. అందుకని ఆమె మీద రహస్యంగా విడిచిపెట్టడం రాయబడతాడు. నీతి నేర్పాలి మన బిడ్డలకు, మన పిల్లలకి కూడా ఆయన రాజ్యం చూపించాలి. ఒరే మనం అక్కడికి వెళ్ళాలరా, ఇక్కడ మనం యథార్థంగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి, ప్రభు మెచ్చుకునే వారిలాగా ఉండాలిరా. ఏమున్నా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు. ఆయన దృష్టిలో మనం అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కలేని ఎత్తైన పర్వతానికి ఎక్కిస్తాడు ఆయన స్థాయిలో దీవిస్తాడు రా. ఇతరులను చూసి నువ్వేం కంగారు పడకు, ఇతరులను చూసి నువ్వేం తొందరపడకు. కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఆశీర్వాదానికి వారసులవుటకే దేవుడు మనల్ని పిలిచాడు, శాపగ్రస్తులు అవటానికి మనలను పిలవలేదు. అంతేకాకుండా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరము కూడా యెహోవా ఆశీర్వాదానికి వారసులుగా సిద్ధపడదాం. మనలో ఏ లోభం ఉన్నా, ఏ అవిధేయత ఉన్నా పశ్చాత్తాపడి ప్రభుతో సరిచేసుకుని సమాధానపడి ఈ ఆశీర్వాదపు బల్లలో చేయబడదాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా దేవ, కృప కలిగినటువంటి దేవ, ఇంటి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. వందనాలు. గడిచిన ప్రభా మాసాలన్నీ కూడా సజీవమైనటువంటి
భద్రపరిచి ప్రభా 8వ మాసంలో 2వ పునరుత్థానంలో ప్రభా ఈ సన్నిధిలో నేను ప్రభా నైనా మేమందరం కూడా అయ్యా కూర్చోగలగడానికి ఈ సన్నిధిలో గడపడానికి ప్రభా ఈ వాక్యపు వెలుగులో మా జీవితాలని నేను ప్రభా అయ్యా నేను తండ్రి పరిశీలన చేసుకునేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ప్రభా మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ పగటి వేళ నేను ప్రభా నీ సన్నిధిలో ఇంతవరకు కూడా నేను ప్రభా నీ దాసుల్ని బలపరిచి నేను తండ్రి ప్రభా ఈ లోకంలో నేను మేము ఏది ఆశించాలో, దేని కొరకు పరుగులు పెట్టాలో, దేని కొరకు ప్రాకులాడాలో, దేని కొరకు ఆర్జించాలో, దేన్ని ప్రభా నేను మేము సంపాదించుకోవాలో నేను ప్రభా ఎన్నో విషయాలు నేను ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ వాక్యం ద్వారా అయ్యా ప్రభు మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన తండ్రి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని దాన్ని నరుల కష్టం చేత మేము ఎక్కువ చేసుకోలేమనేటటువంటి ప్రభా అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. నీకు వందనాలు. నువ్వు ఇచ్చే ఆశీర్వాదం నాయన ప్రభా, ఆశీర్వాదం అనేది ప్రభా నీ వద్ద నుండి వస్తుందని ప్రభా, ఆదాయం అనేది ప్రభా మా యొక్క స్వహస్తాల ద్వారా మేము సంపాదించుకోవడం ద్వారా దాన్ని మేము అయ్యా ప్రభా నాయన ఆ ఆస్తిని మేము సంపాదించుకుంటామని అయ్యా ప్రభా మీరు మాతో మాట్లాడారు నాయన. నీకు వందనాలు అయ్యా. ఆశీర్వాదం కోసం మేము ప్రాకులాడగలిగితే, ఆశీర్వాదం కోసం పరుగులు పెట్టగలిగితే, ఆశీర్వాదం కోసం నీ సన్నిధిలో అయ్యా ప్రభు ప్రార్థించగలిగితే ఈ ఆశీర్వాదం ఎన్నడూ తరగనిద్దని ప్రభు. ఈ ఆశీర్వాదం తరతరాలు యుగయుగాలు ప్రభు అయ్యా మాతో పాటు నైనా ప్రభు మా తర్వాత తరానికి కూడా అయ్యా ప్రభు నైనా తండ్రి వారసత్వంగా అయ్యా కొనసాగించబడేదని ప్రభు నైనా. ఆశీర్వాదం కోసం మేము ప్రాకులాడాలని, ఆశీర్వాదం కోసం నైనా ప్రభు, ఆశీర్వాదం సంపాదించుకోవడం కోసం ప్రభు మేము నిత్యము నీ సన్నిధిలో నైనా ప్రభు కనిపెడుతూ ఉండాలని ప్రభు అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నీకు వందనాలు అయ్యా. ఆనాడు ప్రభు నైనా అయ్యా మనుషుల్ని సృజించినప్పుడు వారిని మీరు ఆశీర్వదించారు నాయన, అభివృద్ధి చేశారు నాయన ప్రభు. ఆ ఆశీర్వాదం తరతరాలుగా ప్రభు అబ్రాహాము నుండి ప్రభు అయ్యా తన కుమారుడైనటువంటి ఇస్సాకు ద్వారా ప్రభు నైనా అయ్యా నైనా తండ్రి ప్రభు యాకోబుకు, యాకోబు ద్వారా యోసేపు ద్వారా నైనా ప్రభు అయ్యా నీ జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలంతటికీ కూడా ప్రభు ఆ ఆశీర్వాదం నైనా నేటికి కూడా కొనసాగించబడడానికి ప్రభు అయ్యా నైనా ఆశీర్వదించబడినటువంటి దేశముగా నేడు ప్రపంచపు నైనా ప్రభు అయ్యా నైనా లిస్టులోనికి ప్రభు ఇశ్రాయేలు దేశాన్ని ప్రభు మీరు ఆశీర్వదించినందుకు, ఆశీర్వదించబడినటువంటి ప్రజలుగా మీరు అభిషేకించినందుకు నీకు వందనాలు అయినా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేటికి కూడా ఆ ఆశీర్వాదం కొనసాగుతూ మా మధ్య ఉందంటే ప్రభా ఎంత నువ్వు ఆ ఆశీర్వాదం ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ ఆశీర్వాదం ఎంత ఘనమైనదో అయ్యా ప్రభు, ఆశీర్వాదం ఎంత నైనా ప్రభు అయ్యా నైనా ఉన్నతమైనదో దయచేసి మన్నించండి. ఆనాడు ఇస్కరియోతు యోధ ప్రభు నైనా తండ్రి అయ్యా లోకరక్షకుడు అయినటువంటి నిన్ను అమ్మివేయడానికి, ఆస్తి పైన ఆదాయాన్ని సంపాదించుకోవాలనేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన తన జీవితాన్ని ప్రభువానైనా అయ్యా యేసు నేను నీ యొక్క శిష్యుల్లో ఒకడిగా ఉండి ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ఒక సువార్తుడిగా ఉండవలసిన వాడై ఉండి కూడా ఆయన చివరికి అయ్యా ప్రభు తను తానే హతమార్చుకోవాల్సినటువంటి అయ్యా ప్రభు అయ్యా నేను ఆత్మహత్య అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి గుంపులోనికి వెళ్ళి చివరికి నరకపు పాలైనటువంటి దుస్థితిని మాకు జ్ఞాపకం చేశారు. అయ్యా నైనా దయచేసి మేమెవరము కూడా అలాంటి పరిస్థితికి దిగజారకూడదని ఈరోజు మరొకసారి అయ్యా మీరు హెచ్చరించిన నీ మాటలను బట్టి నీకు వందనాలు. మేము ఆశీర్వాదించబడినటువంటి అయ్యా బిడలమని, ఆశీర్వాదపు బలలో మేమందరం కూడా పాలు పంపులు పొందుతున్నాం కాబట్టి ప్రభు మేము ఆశీర్వదించబడినటువంటి ప్రజలుగా మమ్మల్ని అందరినీ అభిషేకించమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలు. అంత మాత్రమే కాదు అయ్యా ఎలీషా తర్వాత గొప్ప దైవ సేవకుడిగా, గొప్ప ప్రవక్తగా అనేక ఆత్మలను అయ్యా ప్రభు నశించిపోతున్నటువంటి వారిని ఆమేన్. ఒక వాక్యం చదువుదామండి. రొట్టెలు ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి వందనాలయ్యా, స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం
ఈ లోకానికి వచ్చి సమస్త మానవ జాతి పాప పరిహారార్థమై ప్రభువా మీరు పరలోకము నుండి ఈ లోకమునికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి శిష్యుల సమక్షంలో ఒక గొప్ప మేడగదిలో పస్కాను సిద్ధపరిచి ప్రభు ఒక రొట్టె పట్టుకుని ప్రార్థించి విరిచి ఇది మీరు భుజించండి, ఇది నా శరీరం అని చెప్పారు. ఆ విధంగానే ప్రభువా మీరు ప్రభువా మా అందరి పాప పరిహార్థమై మీరు బలై మీరు ప్రభువా మరణించారు, మీ రక్తం మా కొరకు చిందించారు తండ్రి. ఆ ప్రకారంగా ఇదిగోనైనా మీరు రొట్టె ఇచ్చారు ప్రభువా, శరీరం అన్నారు. ఈ 2024 సంవత్సరం ఆగస్టు నెల 2వ పునరుద్ధానంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. రొట్టె పట్టుకుని ప్రార్థిస్తుండగా దీవించండి, ఆశీర్వదించండి. మీ శరీరాన్ని మేము భుజించినట్లుగా కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పెను. పరిశుద్ధుడైన తండ్రి వందనాలయ్యా, స్తోత్రాలు. అదే ప్రకారంగా పాత్ర ఎత్తి ప్రార్థించి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది అనేకుల కొరకు చెందించబడుతున్న నిబంధన రక్తం అని చెప్పారు. అవును, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని చెప్పారు. ఈ పాత్రలో నీ రక్తం ప్రోక్షించు తండ్రి, నీ శరీరము భుజించి నీ రక్తం త్రాగునట్లుగా ఈ పాత్రను దీవించవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. ప్రేమగల ప్రభువా వందనాలు. ఈ సమయంలో ఇంతవరకు ఇదిగో నాయన ఈ బలలో పాలు పొందే భాగ్యం ఇచ్చారు. ఈ ఆశీర్వదకరం బలలో పాలు పొందిన ప్రతి హస్తమును దీవించు తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఇంకా రక్షణ పొందవలసినటువంటి వారిని అనేకులను రక్షించి వారు కూడా ఈ ఆశీర్వదకరం బలలో వచ్చేలాగున కృపనివ్వండి. అయితే ప్రభువా బల తీసుకున్న ప్రతి ఒక్కరూ నీ మరణ పునరుద్ధాలను ప్రచురించుతూ నీ సాక్షులను నిలబెట్టు నాయన. నీ రాకడ ఆలస్యమైతే మళ్ళీ వచ్చే నెలలో కూడా ఈ విధంగా మేము పాలు పొంది మేలు పొందినట్లు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇద్దరు బిడ్డలను బట్టి స్తోత్రం. మరి ప్రభు 15వ తారీఖు మరి పుట్టినరోజు సందర్భంగా మరి కేక్ తెచ్చుకుంటుండగా ఆ కేక్ కటింగ్స్లో తోడుగా ఆయన. అంతేకాకుండా మరి రేపు ప్రభు తండ్రి నాయన ప్రభు వాళ్ళ పెండ్లి రోజు సొనరాజు బట్టి కృపను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఆ పెండ్లి రోజు సందర్భంగా స్తుతిస్తున్నాం. ఇటువంటి పెండ్లి రోజులు అనేకమని జరిగించండి. ఇటువంటి పుట్టినరోజులు అనేకమని బిడ్డ జరిగించుకున్నట్లు ప్రభు ఆ కుటుంబాన్ని వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డలను కూడా దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు స్వామి. ఇదిగో ఈ ఆరాధన అంతట్లో తోడై ఉన్నారు. ఆనబడి స్తోత్రం. ప్రారంభ ప్రార్థన నుండి చివరి ఆశీర్వాదం వరకు కూడా మమ్మల్ని ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించారు. నీ బిడ్డలు ఎంతగానో ప్రార్థనలు చేస్తూ వచ్చారు, నిన్ను స్తుతిస్తూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చారు నాయన. ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అలాగే నీ వాక్య పరిశీలనలో తోడై ఉన్నారు, వాక్య పట్లలో తోడై ఉన్నారు. వాక్యాన్ని ప్రభు ఎంతగానో ఆస్వాదించారు విశ్వాసంతో. అలాగనే ప్రభువా ప్రతి బిడ్డ నీ ఆశీర్వాదం పొందినట్లుగా తరతరాలకి కూడా నీ ఆశీర్వాదం వారి బిడ్డలు మీకు వచ్చినట్లుగా తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయన. ప్రతి ఒక్కరి కుటుంబానికి సంపూర్ణమైన రక్షణ ఇవ్వండి నాయన. అయ్యా నీ సరికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నటి వారు ఆరోగ్యంతో స్వస్థత పొంది తిరిగి పంపించండి. అనేక ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నటి వారు విడిపించి పంపించండి. అయ్యా ఎన్నో కష్టాల్లో నష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదలనివ్వండి అయ్యా. వారిని ఆశీర్వదించండి ప్రభువా. అలాగే తండ్రి కుటుంబాల్లో సమాధానం కలగజేయండి. ముఖ్యంగా చిన్న బిడ్డలు నాయన ప్రభువా చాలా బలహీనత కలిగి ఉన్నారయ్యా
ప్రభువా మరి మోషే వారి చిన్న కుమారుని హాస్పిటల్ స్వస్థపరిచి క్షేమంగా తీసుకురండి. అలాగే కుమార్ ప్రభువా మరి వారి కుమారుని కూడా మీరు స్వస్థపరుచు తండ్రి. అలాగనే ప్రభువా మరి ఎంతోమంది వారు ప్రార్థన కోరుతున్నారు, సహాయం చేయండి, స్వస్థపరచండి ప్రభువా. అలాగని ఈరోజు ప్రేమ విందు ఏర్పాటు చేసుకున్నట్టు సహోదరి కొరకు, అలాగే వారి రక్షణ దినాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అలాగే పెండు రోజును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారి కుమారుడి పెండు రోజును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభువా మరి మనవరాలు పుట్టినరోజును బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన, స్తుతిస్తున్నాం. ఈ విధంగా మెట్టుకు వారి కుటుంబం అంతటిని ఆశీర్వదించు తండ్రి. వారి పెద్ద కుమారుడు కుటుంబాన్ని కూడా రక్షించు నాయన. అలాగనే ప్రభువా కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వండి. వారి వ్యాపారాన్ని కూడా దీవించి యజమానులు కూడా రక్షించు నాయన. వారి తల్లి గారి పట్ల కృపనిచ్చారు, వారి బిడ్డలను కూడా రక్షించి మనల్ని కూడా రక్షించి మహిమ తెచ్చుకో తండ్రి. అలాగనే నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభు చిన్నం ప్రభువా మేరీ మోజెస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారిని వారి బిడ్డలను కూడా ఆశీర్వదించి కుటుంబానికి సంపూర్ణమైన రక్షణ ప్రసాదించు తండ్రి. వారు పంపించిన కానుక కూడా నీ సేవ మహిమార్థంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆ విధంగానే ప్రభువా ఇదిగో తండ్రి సిద్ధపరిచినటి అల్పాహారమును దీవించు నాయన. భుజిస్తుండగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి రుచినివ్వండి, తగిన ప్రతిఫలం నీ బిడ్డలకు ఇవ్వండి. మరి ముఖ్యంగా తల్లి పూర్ణమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎంతో పరిచర్య అందించేది నాయన, కొద్ది వారాలుగా చాలా చిక్కయ్యారు ప్రభువా. అయ్యా మీరు ముట్టండి నాయన, స్వస్థపరుచు తండ్రి. అలాగే ప్రభువా ప్రభు ఇదిగో ఎంకే గారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి కోడలు గారు ప్రభువా మరి నాయన ఈ యొక్క యాత్ర ముగించి వెళ్ళిపోయారు. వారు చాలా దుఃఖంలో ఉన్నారయ్యా. వారిని ఆదరించండి, వారిని బలపరచండి, వారిని ధైర్యపరచండి. వారి బిడ్డల విషయంలో కూడా, వారి మనవల విషయంలో కూడా కృప చూపించి వారు కూడా రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా నీకు వందనాలు. అలాగే వృద్ధాప్యలో ఉన్నట్టు వారు ఎంతో మంది బలహీనలు ఉన్నారు. అందులో ప్రభువా ఎంకిమామ ఉన్నారు, ప్రభువా వృద్ధాశ్రయం ఉన్నారు, మా తల్లి గారు ఉన్నారు, ప్రభువా సుందరమ్మ గారు, అలాగే ప్రభువా పెద్ద సుందరమ్మ గారు, వాళ్ళందరూ కూడా ప్రభువా మరి వృద్ధాప్యలో ఉన్నారయ్యా. ఇంకా ఎంతో మంది వృద్ధాప్యలో ఉన్నారు ప్రభువా. వారందరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అయ్యా స్వస్థపరిచారు ప్రభువా. ఈ లోకంలో అంతకాలము వారి పనులు వారు చేసుకోవడానికి శక్తి బలం ఇవ్వండి. అలాగే ప్రభు ఏ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ శ్రమలు ఉన్నాయో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ ప్రభువా పరిస్థితుల్లో ఉన్నా కానీ నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి పరిస్థితులను విడిపించండి, మేలు చేయి నాయన, మహిమ తెచ్చుకో తండ్రి. అలాగే ఆయా గ్రామాల నుండి సుమారు 7 గ్రామాల నుంచి ఇక్కడ తీసుకొస్తున్నావు నాయన. ప్రభువా ఇల్లు పని నుంచి వచ్చిన బిడ్డలను మీరు బలపరచండి, కేతవారి పని నుంచి వచ్చిన బిడ్డలను మీరు బలపరచండి ప్రభువా. ఇదిగో జానికమ్మ గారు వారి కుమారుడు చిన్న కుమారుడు క్యాన్సర్తో బాధపడుతూ ప్రభు కిమోలు ఎత్తిస్తూ ఉన్నారు నాయన. ఆ బిడ్డను స్వస్థపరిచి రక్షించు తండ్రి ప్రభువా. ఆ కుటుంబాన్ని రక్షించు తండ్రి. అలాగే కవలపురం బిడ్డలను మీరు బలపరచు తండ్రి. అలాగే ప్రభు మహాలక్ష్మి బిడ్డలను చెరువు బిడ్డలను బలపరచండి. అలాగే ప్రభు ముఖాల బిడ్డలను మీరు బలపరచండి. అలాగనే ప్రభువా మరి కేసంద్ర కట్టు బిడ్డలను మీరు బలపరచండి. అలాగనే ప్రభువా తణుకు బిడ్డలను ప్రభువా మీరు బలపరచు తండ్రి. అలాగే వెలుపూరు 4 వైపు నుండి వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచండి. ఇంకా ఆయా ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నప్పటికీ వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, బలపరచు తండ్రి. నాయన ఈ యొక్క సమయంలో ప్రభు ఎత్తుడైన వాక్యం ఫలింపచేయి నాయన. అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ చావు మహిమద్దు వాడుకో తండ్రి. ఈరోజు ప్రభు అప్పలపేటలో సువార్త దండయాత్రలో తోడుగా ఉండు నాయన. అలాగనే ప్రభు రాత్రికి జరగబోయే సువార్త సభలో తోడుగా ఉండి ఆ ప్రాంతానికి ఆ గ్రామానికి కావలసినటువంటి వర్తమానాలు అందించు నాయన. సువార్తకు సిద్ధపడిన ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి. ఇదిగో తగిన వాహనాలను మీరు సిద్ధపరుస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రం. సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావములు మీరు పొందలాగా కృప చూపించమని
ఇంతవరకు నువ్వు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని వారు చేస్తున్న చేతి పనులు దీవించండి, ఉద్యోగ వ్యాపారాలు దీవించండి ప్రభువా, వారి ప్రయత్నాలన్నీ దీవించండి, వారి ప్రయాణాలు దీవించు తండ్రి. నాయన ప్రభువా, నిరుద్యోగులు ఉన్న వారు తమ జాబులు ఇప్పించండి. ఆ విధంగా ప్రతి ఒక్కరి పట్ల దయ చూపించమని, మేలు చేసి మేము తెచ్చుకోమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకొచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లుగాను భూమి అందు కూడా మీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుని నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదైనది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీయందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు పిల్లరా, చిన్న మనం ఏంటంటే